గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నిన్న వదిలినటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సో మా అకాడమీ విద్యార్థులు సో ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయ్యారు. ఇంకా వాళ్ళకి ఫిజికల్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది. సో అలాగే వాళ్ళకి మెడికల్ అనేది ఉంటుంది. సో మెడికల్ అనేది వాళ్ళకి క్లియర్గా అనేది చెక్ చేయడం జరిగింది. మెడికల్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా 5 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది సో మా విద్యార్థులు ఈరోజు 5 km రన్నింగ్ పెట్టాం. సో ఆల్మోస్ట్ అందరూ సెలెక్ట్ అయ్యారు 5 kmలో. సో ఇంకా టైం ఉంది కాబట్టి 20-25 days ఉంది. ఇంకా వీళ్ళకి తగ్గట్టుగా 5 km రన్నింగ్ ఎలాగా క్వాలిఫై కావాలి 25 daysలో దాని తగ్గట్టుగా టైం టేబుల్ అనేది రాస్తాం. ప్రతి ఒక్క విద్యార్థిని ఖచ్చితంగా ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ కానిస్టేబుల్ సో ప్రతి ఒక్కరూ సో మన అకాడమీకి రావాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రీసెంట్గా చూశారు సో 20 daysలోనే ఇండియన్ ఆర్మీ 1.6 రన్నింగ్ కొట్టాలంటే చాలా కష్టం. అలాంటి 20 daysలో 13 మందిని ఫిజికల్ క్వాలిఫై చేయడం జరిగింది మై డే స్టూడెంట్స్. సో అలాగే 5 km అనేది చూసుకోండి. 20 daysలో ఎవరైతే వస్తారో ప్రతి ఒక్కరిని తప్పకుండా 22 నిమిషాల్లో ఇంకా బెస్ట్గా మీరు పర్ఫామ్ చేస్తే 21 minutes లోపే మనం ప్రతి ఒక్కరిని క్వాలిఫై చేయించే బాధ్యత మాది. సో అవకాశాలు అయితే మళ్ళీ రావు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ చాలా టఫ్గా రాబోయే కాలం అంతా ఎగ్జామ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం. అలాగే మా విద్యార్థి ఈరోజు 5 km కొట్టారు. సో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలాగో కోచింగ్ ఉంది, ఎలాగ ప్రిపేర్ అవుతున్నారు, ఈసారి ఎలాగ వాళ్ళు గోల్ని రీచ్ అవుతారో వాళ్ళ మాటల్లోనే అకాడమీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలియజేస్తారు మై డియర్ స్టూడెంట్స్. Good morning all of you. Good morning sir. Good morning. My name is Sai Kumar, Prakasham district, Rachalam Mandalam, Cholavidu. ఈరోజు మాకు 5 km టెస్ట్ పెట్టారు సారు. నాది 22 minutes 30 seconds పడింది. సో ఇక్కడ నేను వచ్చి ఇక్కడికి 1.5-2 months అయింది నియర్లీ. ఈ మధ్య కొంచెం ప్రాక్టీస్ తక్కువ అయ్యి ఈ టైం ఎక్కువ పడింది. సో ఈ 20-25 days ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ర్యాలీ డేట్స్ వచ్చేలోపు 21 minutes లేదా 20 లోపే మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో మనకు వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ ఎంత పెట్టేది అనేది మనం చూసుకోకూడదు. మీరు క్వాలిఫై ఉంటే ముందు అటెంప్ట్ చేయండి, తర్వాత మెరిట్ అనేది తర్వాత చూడొచ్చు. సో నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరైనా క్వాలిఫై ఉంటే అందరూ వచ్చేసి ప్రాక్టీస్ చేసుకోండి. మినిమం కొంచెం రన్నింగ్ ప్రాక్టీస్ ఉంటే ఇంక ఇక్కడికి వచ్చేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే మేబీ గెటిన్ అవ్వచ్చు మీరు. సో ఇదే నా రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయి, వెరీ గుడ్. సో మనకి సో వీళ్ళు ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ రాలేదని చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. సో ఒక 1 week 10 days ఏదో పర్సనల్ సో డిగ్రీ ఎగ్జామ్స్ కానీ బీటెక్ వర్క్ వాళ్ళు వెళ్ళారు. సో మళ్ళీ వచ్చారు. వీళ్ళు వచ్చి ఒక 4-5 days ఉంది. తప్పకుండా సేమ్ ఫుల్ ఫామ్ ఏది ఉందో ఇంతకుముందు అదే ఫామ్ అనేది కంపల్సరీ వస్తారు. సో అలాగే రమణ కూడా సో 2 మాట్లాడతాడు. Good morning all of you. Good morning sir. Good morning. My name is N. Venkatramana. I am from Nandyal district. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 2 months అవుతుంది. 2 monthsలో ఇక్కడ చాలా నేర్చుకున్నాను. మనకి పొద్దున సాయంత్రం గ్రౌండ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం పొద్దున సాయంత్రం బాడీని గ్రౌండ్లో వేస్తే చాలు సార్ మనల్ని ఎట్లా కావాలంటే అలా మలుస్తాడు. నాది ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడికి రాకముందు టైమింగ్ వచ్చేసి దాదాపు ఒక్కడిని ప్రాక్టీస్ చేసేటప్పుడు 28 minutes పడుతుంది. అది ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ ట్రయల్ వేసినప్పుడు దాదాపు 22:30కి కొట్టేసినాను నేను ఇక్కడ. అంటే గ్రూప్ ప్రాక్టీస్ చేస్తే మనం బాగా ఇంప్రూవ్ అవుతాము. ఒక్కడనే ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడు ఫిబ్రవరి నుంచి 2 months ప్రాక్టీస్ చేసిన దాదాపు. కానీ అప్పుడు టైమింగ్ అసలు పడకుండా అదే అట్లే ఇక్కడ ఫస్ట్ ట్రయల్ వేసినప్పుడు నేను దాదాపు 22:30కే క్లోజ్ చేసిన. ఇంకా మామూలుగా 2 weeks నేను రెస్ట్ తీసుకున్నాను. వచ్చి 3 days అవుతుంది ఇక్కడికి. ఇప్పుడు ఈరోజు ట్రయల్ పెట్టినప్పుడు 22:30 క్లోజ్ చేసేసినాను. ఇక్కడ నాకు పోయినసారి వచ్చేసి చిత్తూరు కలిగిరి పడింది అది సెంటర్ రన్నింగ్ కోచింగ్ ఎగ్జామ్ అయిపోయింది అది. నేను వచ్చేసి రన్నింగ్ క్వాలిఫై కాలేకపోయినా ఈసారి మన ఆంధ్రప్రదేశ్లో ఏ సెంటర్ పెట్టినా కొట్టే సత్తా నాకుంది, కొడతాను కూడా. ఎందుకంటే కోచింగ్ అట్లంది ఇక్కడ. మన ఓబ్లే సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటే నీకు నీ చేత రన్నింగ్ కాకపోయినా నీ చేత కొట్టిస్తాడు. అంత టాలెంట్ ఉంది సార్ కాడ. సార్ని నమ్మండి. సార్ని నమ్మితే మిమ్మల్ని ఖచ్చితంగా గెటన్ చేస్తాడు. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని. మీరు ఊరికి ఇంటికాడ టైం వేస్ట్ చేసుకోకుండా అకాడమీకి వచ్చి ఇక్కడ ఉంటే చాలు మీరు కంపల్సరీ గెటన్ అవుతారు. థ్యాంక్ యూ సార్. నేను యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చినాను ఇక్కడికి. యూట్యూబ్లో చేసేది వేరు, ఇక్కడ ఉండేది వేరు. యూట్యూబ్లో కొద్దిగానే చూపించేది మీకు, ఇక్కడ చేపించేసి దాదాపు యూట్యూబ్లో 50% చూపిస్తే ఇక్కడ 100% ఉంటుంది. ఇంకా చాలా 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 నేర్పిస్తారు ఇక్కడికి వస్తే.
నేను దాదాపు 78 kgs ఉండేతోని ఇప్పుడు 70 kgsకి వచ్చిన. ఇంకా మీరే అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమణ. శభాష్ బాబు. సో అబ్బాయి లాస్ట్ టైము సో ఓన్గా ఇంటికాడ నుంచి వెళ్ళాడు, సో సఫర్ అయ్యాడు, బాధపడినాడు. మళ్ళీ ఆ తప్పు చేయకూడదని ఖచ్చితంగా చూజ్ చేసుకున్నాడు అకాడమీని. ఎందుకంటే అవకాశాలు మళ్ళీ ఇలా గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది చెప్తుంటాను, SSCGD కానిస్టేబుల్ అంటే మీరు అన్ని బాధలు అగసాట్లు అన్నీ పడి ఉంటారు. ఇండియన్ ఆర్మీకి ఏజ్ కూడా పోగొట్టుకుంటారు. కానీ ఆ తప్పు అయితే మళ్ళీ చేస్తారు. మళ్ళీ స్టూడెంట్స్ చాలామంది అయితే సార్ నాకు 85 వచ్చాయి, 90 మార్క్స్ వచ్చాయి, 95 వచ్చాయి, కొందరు 120 వచ్చాయి, 130 వచ్చాయి అంటారు. నాకు తెలిసి 95 మార్క్స్ వచ్చిన అబ్బాయి 100% ఫిజికల్గా లో ఉంటాడు. గ్రౌండ్ పరంగా అయితే 99% లో ఉంటాడు. అది మాత్రం నేను ఏంటంటే ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నా. సో మీరైతే కంపల్సరీగా మన అకాడమీకి చేరుకోండి. మీకు 25 days కదా, ఏ ఒక్కడు ఫెయిల్ అయినా నేను వీళ్ళ దగ్గర నేను ఫీజు తీసుకోండి. ఏ ఒక్కడు ఫెయిల్ అయినా 5 gameలో గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే ఫిజికల్లో మా మీద మా నమ్మకం, మా విద్యార్థుల మీద మరింత నమ్మకం. వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. సో ఏ చేసినా సో 100% వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తారు. సూపర్, వెరీ గుడ్. కమాన్ ప్రేమ్, శభాష్. హాయ్, ఐమ్ ప్రేమ్. అది సత్సాయి డిస్టిక్ బుక్కపట్నం. నేను ఇక్కడికి 3 months అయింది రన్నింగ్కి వచ్చి. మామూలుగా నా ఇక్కడికి వచ్చినప్పుడు రన్నింగ్ ఏమి అంత టైమింగ్ పడలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత సార్ ప్రాక్టీస్ చెప్పడం వల్ల ప్రజెంట్ ఇప్పుడు నేను 19.35లో క్లోజ్ చేస్తున్న 5 km టైమింగ్. నా సజెషన్ ఏమంటే మీరు ఇంటి దగ్గర ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా SSCGDలో మార్క్స్ బాగా వచ్చింటే సార్ దగ్గరికి వస్తే సార్ రన్నింగ్లో గెట్టించేస్తారు. సార్ మీద నమ్మకం ఉంచండి. మీరు ఖచ్చితంగా గ్రౌండ్ వరకు అయితే సారు మిమ్మల్ని గెట్టించేస్తాడు. రన్నింగ్ మాత్రం ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అలాగే అబ్బాయి ప్రేమ్ కుమార్ సో ఇండియన్ ఆర్మీ కోసం వచ్చాడు. ఇండియన్ ఆర్మీకి ఏజ్ అయిపోయి SSCకి క్వాలిఫై అయ్యాడు. మీకు గుర్తుపెట్టుకోండి, చాలామంది సార్ ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫై అయినా ఫిజికల్ పిలిచినారు అంటున్నారు. బాబు ఫిజికల్కి వచ్చే వాళ్ళు అందరూ ఫిజికల్ క్వాలిఫై కాలేరు SSCGD కానిస్టేబుల్. మీకు ITBP సెంటర్ కలికిరి, అక్కడ ఎట్లుంటుందంటే 4 km నార్మల్, 1 km ఫుల్ అప్. గుర్తుపెట్టుకో, ఏవి ప్రాపర్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. నేను ఒకరోజు వెళ్ళా, ఇంతకుముందు ఒక అబ్బాయి శివ అనే అబ్బాయి. సో అబ్బాయి ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ కూడా అయిపోయింది అబ్బాయిది. సో అబ్బాయి ఇక్కడ మన దగ్గర 20 minutes కొట్టే అబ్బాయి అక్కడ 22.5 పడింది. సో వాళ్ళకి 10:30, 11 పడింది. అబ్బాయి చెప్పాడు, సార్ ఈడ హెవీ ప్రాక్టీస్ చేసినా కాబట్టి క్వాలిఫై అయినా 300 మంది వదిలితే క్వాలిఫై అయింది ఓన్లీ 55 numbers. ఆ రోజు 55 మంది మొత్తం కొలాప్స్ ఫిజికల్. ఇప్పుడు కూడా చాలామంది చెప్తున్నా ఫిజికల్ బాబు, చాలామంది జస్ట్ క్వాలిఫై అయిన మీరు ఫిజికల్కి ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు ఫిజికల్ కొట్టినప్పుడు అవునా కదా సోల్జర్స్? ఫిజికల్ ఒకటి కొట్టు, మెరిట్లో నీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఫిజికల్ మాత్రం వెరీ టఫ్, వెరీ హార్డ్. ఎందుకంటే వాళ్ళు ITBP సెంటర్ మొత్తం అప్పు కొండల ప్రాంతంలో ఉంది కాబట్టి 100% హెవీ ప్రాక్టీస్ చేస్తేనే ఆడ మినిమం మీరు 22.5లో అయినా క్వాలిఫై అవుతారు. ఓకే మై స్టూడెంట్స్. అలాగే అబ్బాయి రమ్మ, ఈ అబ్బాయి కూడా 2 మాటలు మాట్లాడతాడు. సో ఎలాగుంది ఏమి ప్రిపరేషన్ అనేది మొత్తం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను లాస్ట్ టైం వచ్చాను ఇక్కడికి ఆర్మీకి. జస్ట్ 1.5 month ఉన్నా. ఆర్మీ రన్నింగ్ క్లియర్ చేసిన. అసలు నేను చేయలేను అనుకున్నా. సార్ దగ్గర ఉంటే ఖచ్చితంగా అవుతుందని నమ్మకం ఉండి నేను మళ్ళీ వచ్చిన 5 km కోసం. అందరూ ఎగ్జామ్ పాస్ ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి ఇక్కడికి రావాలనుకుంటే. లేదంటే ఇంట్లో ఉన్నా కానీ బాగా ప్రాక్టీస్ చేయండి తొందరగా. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. శభాష్ బాబు. సో మనకి ఎవరైనా సరే మన SSCGD కానిస్టేబుల్ బాగా ప్రాక్టీస్ చేయండి, కష్టపడండి. ఇంకా మనకి డేట్స్ అనేది అనౌన్స్మెంట్ అయితే సో మనకి ఇంకా ఇండియన్ ఆర్మీ స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్క విద్యార్థి కావచ్చు. సో మీ డ్రీమ్, మీ లక్ష్యం ఏ అకాడమీ అయినా సో 100% ప్రతి ఒక్క విద్యార్థికి జాబ్ తెప్పించాలనే కోచింగ్ ఇస్తారు. కానీ అందులో ఏ బెస్ట్ అకాడమీ అనేది మీరు ఎంచుకోవాల్సింది మీ బాధ్యత బాబు. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని, మా విద్యార్థులను కూడా 20 daysలో సెలెక్ట్ చేయించి మీ ముందు నిలబెడతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్ మాత. థ్యాంక్ యూ. ఫిజికల్ ఒక్కటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకరికి అయిపోతుంది భరత్. ఓకేనా? ఓకే, కూర్చోండి.